అట్లాగే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారండి. నేను ఆల్రెడీ భారతదేశం అంతా తిరుగుతూనే ఉంటాను. ఇవే మాటలు అన్ని చోట్ల చెప్తా ఉంటాను. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో కేసు అయింది, గుజరాత్ లో కేసు అయింది. ఇంకా ఎప్పుడు పిలుస్తారో తెలియదు. పోవటానికైనా సిద్ధమేలండి, ఏం పర్లేదు. అందుకని మిమ్మల్ని నేను రెచ్చగొట్టట్లేదు. జస్ట్ మీ ఇంట్లో ఒక అబ్బాయికి అంగీకరించండి, చెప్పే మాటలు వినండి మీరు, అంటే దాంట్లో సత్యం ఉందా లేదా అనేది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడు అని యేసు ప్రభు వారే చెప్తున్నారు. మరి ఈ లోకంలో ఎవరైనా చెప్తారా? ఒరే బాబు, అటు కాదు మార్గం, ఇది మార్గం అంటే ఎవడన్నా వింటాడా? మరి మనం సత్యమైన మార్గం అని తెలుసుకొని కూడా మనం ఈ మార్గంలో ఉండకుండా ఈ మార్గం అని చెప్పుకుంటూ పక్క మార్గాల్లో ఎందుకు తిరుగుతున్నాం? తెలుసుకోవాలి. మనకు ఒకసారి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసిన తర్వాత సిగ్గుండాలి మనకి. సిగరెట్లు తాగటానికి, మందు తాగటానికి, అబద్ధాలు మాట్లాడటానికి, ఈ లోకాన్ని ప్రేమించడానికి. మనమంతా వేరు చేయబడ్డాం. మన కోసమే ప్రాణం పెట్టాడు. మనం ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ మన మనసుని ఎలా వెనక్కి మార్చుకుంటే మన కోసమే నరకం తయారు చేయబడి ఉంది. కాబట్టి దయచేసి మనమంతా ఆయన మార్గంలో ఉండాలి. అదే సన్మార్గం. నేను విననయ్యా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవడో నాకు చెప్పేది అనుకుంటే మీ ఇష్టం. మీ అందరి కోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టి ఉంది. పాపం వలన వచ్చు జీతం మరణమే. ఆ మరణం ఎక్కడికి దారి తీస్తుందో కూడా ఇక్కడ రాసి పెట్టాడు దేవుడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. ఏమనుకోకుండా ఆ రిలేటివ్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ చుట్టాలంతా, కాసేపు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, మీ అందరి కోసమే కదా ఏర్పాటు చేసింది, ఇది మా కోసం కాదు కదా, దయచేసి ఏమనుకోకుండా బయట ఎవరైతే ఉన్నారో అందరూ వస్తే చాలా మంచిది. దేవుని ప్రేమతోటి చెప్తున్నాం మీకు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మనం బ్రతికినప్పుడు మన భార్య కనిపిస్తుంది, భర్త కనిపిస్తాడు, పిల్లలు కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు, ఇల్లు వాకిలి, మన పొలాలు, ఆస్తులు, ఉద్యోగాలు, మన ఊర్లో బంధువులు అందరూ కనిపిస్తారు. మనం చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి. ఒకటి నరకం, రెండోది పరలోకం. నీ ప్రయాణం ఎటు? పరలోకానికి వెళితే మంచిదే. ఒకవేళ నువ్వు కనుక నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంట.